యోహాను సువార్త 16వ అధ్యాయం 12వ వచనం 15వ వచనం వరకు. నేను మీతో చెప్పవలసినవి ఇంకనూ అనేక సంగతులు కలవు, కానీ ఇప్పుడు మీరు వాటిని సహింపలేరు. అయితే ఆయన అనగా సత్యస్వరూపి అయిన ఆత్మ వచ్చినప్పుడు మిమ్మును సర్వసత్యములోనికి నడిపించును. ఆయన తనంతట తానే ఏమీయో బోధింపక వేటిని వినునో వాటిని బోధించి సంభవింపబో సంగతులను మీకు తెలియచేయను. ఆయన నా వాటిలోనివి తీసుకొని మీకు తెలియచేయను కనుక నన్ను మహిమపరచును. తండ్రికి కలిగినవన్నీ నావి, అందుచేత ఆయన నా వాటిలోనివి తీసుకొని మీకు తెలియచేయనని నేను చెప్పితిని. ప్రభువు చనిపోయి మృతులలో నుంచి తిరిగి లేచిన తరువాత తండ్రి యొద్ద నుండి పరిశుద్ధాత్మను మనకు పంపించేవాడుగా ఉన్నాడని శిష్యులతోటి అంతగా క్రితం చెప్పినటువంటి మాట, వారితో పంచుకున్నటువంటి విషయాలతో చెప్పి ఉన్నాడు. దానిని గురించి ఆత్మ వచ్చినప్పుడు ఏ విధంగా పాపమును గూర్చి, నీతిని గూర్చి, తీర్పును గూర్చి లోకమును ఒప్పుకొని చేసేవాడుగా ఉంటాడో, అది లోకమును గురించి ఏ విధంగా ఆత్మ ఆ లోకంలో ఉన్నటువంటి వారి విషయంలో వ్యవహరించేవాడుగా ఉన్నాడో తెలియపరిచిన తర్వాత 12వ వచనంలో చెప్తున్నాడు, నేను మీతో చెప్పవలసినవి ఇంకనూ అనేక సంగతులు కలవు, కానీ ఇప్పుడు మీరు వాటిని సహింపలేరు. ప్రభు వారితో చెప్పడానికి ఇంకా అనేక సంగతులు ఉన్నప్పటికీ కూడా వారు వాటిని గ్రహించగలిగినటువంటి స్థితిలో లేరు అనేటువంటిది ప్రభు వారి గమనానికి తీసుకుని వస్తున్నాడు. కనుక చాలాసార్లు మన హృదయాలలో నిండి ఉన్నటువంటి అనేకమైన మాటలు, తలంపులు, తర్వాత పరిస్థితులు, మనకు దేవుడు ఏదైతే మనతో మాట్లాడాలని కోరుతున్నాడో అవి గ్రహించగలిగిన స్థితిలో చాలాసార్లు, చాలా సందర్భాలలో మనం కూడా అటువంటి స్థితిలో ఉండి ఉంటాం. అయితే 13వ వచనంలో మనం చూసినప్పుడు, అయితే ఆయన అనగా సత్యస్వరూపి అయిన ఆత్మ వచ్చినప్పుడు మిమ్మల్ని సర్వసత్యములోనికి నడిపించను. 14వ అధ్యాయంలో 16వ వచనంలో కూడా, నేను తండ్రిని వేడుకొందును, మీ యొద్ద ఎల్లప్పుడూ ఉండుటకై ఆయన వేరొక ఆదరణకర్తను అనగా సత్యస్వరూపి యొక్క ఆత్మను మీకు అనుగ్రహించను. మనకు అనుగ్రహించబడబోయేటువంటి పరిశుద్ధాత్మ పేరు సత్యస్వరూపి యొక్క ఆత్మ అని చెప్పబడింది. తర్వాత 15వ అధ్యాయం 26వ వచనంలో కూడా, నేను పంపబో ఆదరణకర్త అనగా తండ్రి యొద్ద నుండి బయలుదేరు సత్యస్వరూపి అయిన ఆత్మ. ఈ సత్యస్వరూపి అయిన ఆత్మ మనలను సర్వసత్యంలోనికి నడిపించేవాడుగా ఉన్నాడు. ఆయన మనకు తెలియనటువంటి అనేక విషయాలు, మనకు ఏవైతే ప్రభు 14వ అధ్యాయంలో మనం చూసినప్పుడు నేనే సత్యమునని చెప్పి ఉన్నాడు. కనుక ఆత్మ వచ్చినప్పుడు మనలను సర్వసత్యములోనికి నడిపించేవాడుగా ఉంటాడు. అనగా ఈ కుమారుడు ఏదైతే సత్యమై ఉన్నాడో ఆయనను గురించినటువంటి సంపూర్ణమైనటువంటి విషయాల యొక్క అనుభవంలోనికి మనల్ని నడిపించేవాడుగా మరి తండ్రి నుంచి పంపబడినటువంటి ఆత్మ మనకు ఉంటాడు. ఈ లోకంలో ఇంకా ఉన్నటువంటి అనేక విషయాలు మనందరినీ కూడా దేవుని సంబంధమైనవి, ఆత్మ సంబంధమైనవి, పరలోక సంబంధమైన విషయాలను గ్రహించకుండా ఉండేటువంటి ప్రాణ సంబంధమైన జీవితంతో ముడివేయబడి మన జీవితాన్ని నడిపించేవిగా కనబడతాయి. అలాగే ఇక్కడ ఉన్నటువంటి లోకము ఇంకా అనేక విషయాలు కూడా మనలను ప్రభు సంబంధమైనటువంటి విషయాలను గ్రహించకుండా ఉండేటువంటి విధంగా మన జీవితాలు కనబడతాయి. కానీ ఆత్మ వచ్చినప్పుడు ఆయన మనలను తాకి మనలను ఆత్మ సంబంధంగా జీవింప చేయటం అనేటువంటి అనుభవం మాత్రమే కాకుండా మనకున్నటువంటి ఈ పాత జీవితం యొక్క మరి నడవడిని, ఈ పోకడను, లోకం యొక్క పోకడ నుంచి మరి ప్రభువు తండ్రి ఇద్దరు ఏదైతే మనిషిని సృష్టించుటలో కలిగినటువంటి అత్యున్నతమైనటువంటి ఉద్దేశం ఉన్నదో దాని యొక్క అనుభవంలోనికి, దానికి సంబంధిత జ్ఞానంలోనికి, వెలుగులోనికి మనలను నడిపించేటువంటి ప్రక్రియ ఈ సత్యస్వరూపి అయిన ఆత్మ చేసేవాడుగా ఉంటాడు.
ఈ మనము సృష్టించబడినప్పుడు జీవించు ప్రాణిగా మనుషుడు ఉన్నాడు. కానీ ఆత్మ సంబంధమైన మనుషుడిగా మార్చబడి అదృశ్యమైన వాటిని చూడగలిగి, వినగలిగి, గ్రహించగలిగినటువంటిది అది ఆత్మలో మనము వెలిగించబడి, ఆత్మలో నడిపించబడినప్పుడు జరిగేటువంటి ప్రక్రియ. ఆ ఆత్మ సంబంధమైనటువంటి విషయాలు మనం 1 కొరింథీ 2వ అధ్యాయంలో చూస్తాం. ఒకసారి చదువుదాం అది. 1 కొరింథీ 2వ అధ్యాయం 9వ వచనం. ఇందును గూర్చి దేవుడు తన్ను ప్రేమించు వారి కొరకు ఏవి సిద్ధపరిచెనో అవి కంటికి కనబడలేదు, చెవికి వినబడలేదు, మనుష్య హృదయమునకు గోచరం కాలేదు అని వ్రాయబడి ఉన్నది. మనకైతే దేవుడు వాటిని తన ఆత్మ వలన బయలుపరుచున్నాడు. ఆ ఆత్మ అన్నిటినీ, దేవుని మర్మములను కూడా పరిశోధించుచున్నాడు. ఇక్కడ మనం చెప్పబడినటువంటి ఈ 13వ వచనంలో ఆత్మ వచ్చినప్పుడు మిమ్మల్ని సర్వసత్యంలోనికి నడిపించును అంటే దేవుడు మనుషుని సృష్టించుటలో కలిగిన ఉద్దేశం రాబోయే దినాలలో మనుషుని వారి పాపములు లేక పాప స్వభావం నుంచి విడుదల పొందించుట మాత్రమే కాకుండా ఆయన వారి కొరకై ఎటువంటి లోకమును సిద్ధపరిచున్నాడో, ఎటువంటి విధంగా తన కుమారునితో కూడా మహిమలో పాలు పొందబోచున్నారో, దాని కొరకై ఇప్పుడు వారితో ముడివేయబడి ఉన్నటువంటి ప్రాణ సంబంధమైన జీవం, శరీరం, లోకము, వీటన్నిటిని యొక్క విషయాలతోటి ఆవరించబడి ఉన్నటువంటి మనుషుని యొక్క సంబంధిత జీవితం నుంచి విడుదల పొంది దేవుడు చేయబోతున్నటువంటి గొప్ప అద్భుతమైనటువంటి దానిలోనికి, అదృశ్యమైన దానిలోనికి, ఇప్పుడు ఉన్నటువంటి మనిషిని యొక్క చెవికి వినబడినటువంటి దానికి నడిపించబడుట అనేటువంటిది సర్వసత్యంలోనికి నడిపించుట. ఎప్పుడైతే విశ్వాసిగా ఉన్నటువంటి మనం ఈ పాత ప్రాణ సంబంధమైన జీవితం కానీ, శరీర సంబంధమైన జీవితం కానీ, లోకంతో ముడిపడినటువంటి జీవితం కానీ ఉన్నట్లయితే ఆ సత్యంలోనికి మనం నడిపించబడినటువంటి అనుభవంలో వెనకబడిపోయే వారంగా ఉంటాం. అలాగే గనక కొనసాగినట్లయితే మనము ఆ సత్యములో జీవించకుండా ఉంటాం. ప్రభువు ఈ లోకమునకు వచ్చి మనలను ప్రేమించి విడుదల కలుగు చేయుటలో ఒక గొప్ప ఉద్దేశాన్ని కలిగి ఉన్నాడు. ఆ ఉద్దేశం ఆదిలో ఆదాము ఏ విధంగా అయితే మరి ఈ భూమి మీద అంతటి కూడా పెత్తనం చేయటానికి అధికారిగా నియమించబడి ఉన్నాడు, అది కోల్పోయి ఉన్నాడు. కానీ ప్రభు అయిన యేసుక్రీస్తు వచ్చి మరలా తిరిగి సమస్తమును పొందగలిగేటట్లు మాత్రమే కాకుండా పరలోక సంబంధమైన విషయాలలో కూడా మనము మహిమలో ఆయనతో పాటుగా సింహాసనం మీద కూర్చుండబెట్టగలగటానికి పనికి రాగలిగినటువంటి మన విడుదల కార్యాన్ని ఆయన ప్రారంభించున్నాడు. దీనిలో మనకు తెలియనటువంటి అనేక విషయాలు ఆ ఆత్మ మనకు తెలియపరిచేవాడుగా ఉండి దానిని గురించినటువంటి సత్యంలోనికి నడిపించేటువంటి ప్రక్రియను ఆయన మనలో ప్రారంభిస్తాడు. అనేక విషయాలు ప్రభు ఈ లోకంలో ఉండగా మరి పరిసయ్యులు, శాస్త్రులు, యూదులతోటి అనేక సార్లు మాట్లాడుతూ వచ్చాడు. కానీ రాబోతున్నటువంటి పరలోకం, దానికి సంబంధిత విషయాలు, దానికి సంబంధించి ఎటువంటి విధంగా మనలో మార్పు జరగాలనేటువంటి విషయాలు ప్రభు వారితో మాట్లాడినప్పుడు వారు వినలేదు. అందుచేత ప్రభు తర్వాత ఉపమాన రీతిగా వారికి బోధించడం ప్రారంభించినప్పుడు ఆయన అనేక సార్లు చెవులు గలవాడు వినుగాక అని చెప్పాడు. ఈ ఆత్మ మనలను వెలిగించినప్పుడు ఆత్మ సంబంధమైనటువంటి చెవులను ఆయన తెరచి దేవుడు చెబుతున్నటువంటి మాటల యొక్క పరమార్థం ఏమిటో మనం గ్రహించగలిగి దానిలో మనం ప్రవేశించగలిగేటట్లుగా మనలో నడిపించుట అనేటువంటిదే సర్వసత్యములోనికి మనలను నడిపించుట. అనగా ఆత్మ సంబంధమైన జ్ఞానేంద్రియములు వెలిగించబడి అవి అదృశ్యమైన వాటిని చూడగలుగుటకు, మరి మనిషి యొక్క చెవికి వినబడని విషయాలు వినగలుగుటకు, ఆ వాక్యంలో రాయబడినటువంటి అనేక విషయాలలో దేవుని యొక్క వెలుగులో వాటిని చూడగలుగుటకు మనకు నడిపించటానికి ఇవ్వబడినటువంటి వాడే పరిశుద్ధాత్మ దేవుడు. తర్వాత సర్వసత్యంలోనికి నడిపించును. ఆయన తనంతట తానే ఏమీ బోధింపక వేటిని వినునో వాటిని బోధించి సంభవింపబో సంగతులను మీకు తెలియచేయను. అనగా తండ్రి యొద్ద నుండి ఏ విషయాలను ఆయన వింటాడో
తర్వాత కుమారుడు ఏ విషయాలను మనకి తెలియచెప్తాడో వాటిని మనకు తెలియచెప్పి బోధించేవాడుగా ఉంటాడు. ప్రభువు ఈ లోకంలో ఉండగా తనంతట తానుగా ఏమీ చేయలేదు. తండ్రి ఏది చేయుట చూచునో కుమారుడు దానినే చేయును. మనం యోహాను సువార్త 5వ అధ్యాయం 19వ వచనంలో చూస్తాం. తర్వాత 7వ అధ్యాయం 15వ వచనం నుంచి చదివినప్పుడు నేను బోధించు బోధ నాది కాదు అని ప్రభువు చెప్పాడు. అలాగే తండ్రి తనకిష్టమైన కార్యములను కుమారుడు చేయను. ఆ విధంగా తన కార్యములు, మాటలు, బోధ ఇవన్నీ కూడా కుమారుడు తండ్రి ఏది చెప్పి ఉన్నాడో అది జరిగించున్నాడు. అలాగే ఆత్మ కూడా తనంతట తాను ఏమీ చేయక, బోధింపక, మరి పరలోకములో ఉన్నటువంటి తండ్రి పరలోకములో ఏదైతే వింటాడో, ఏదైతే చూస్తాడో వాటిని మనకు బోధించి మరి రాబో సంగతులన్నింటినీ కూడా మనకు తెలియజేసేవాడుగా ఉంటాడు. ఇది పరిశుద్ధాత్మ యొక్క ఉన్నతమైనటువంటి కార్యము, ప్రతి ఒక్క విశ్వాసికి అనుగ్రహించబడినటువంటి గొప్ప వరం. కనుక అనేక విషయాలు ఈ లోకంలో ఉండగా మనం ఏ విధంగా నడవాలో, ఏ విధంగా చేయాలో, అనేక విషయాలలో దేవుని చిత్తాన్ని మనం ఎరిగి నడవాలో అవి మనకి తెలియవు. కానీ మనకు అనుగ్రహించబడినటువంటి ఆత్మ ఈ సర్వసత్యంలోనికి, అంటే దేవుని సంబంధిత వెలుగులోనికి మనల్ని నడిపించడం మాత్రమే కాకుండా ఆ వెలుగులో ఉండి లేక ఆ జ్ఞానంలో ఉండి మనం ఏ విధంగా ప్రతిదానిని దేవుని సంబంధితమైన విధంగా చక్కగా ఆలోచించి దేవునికి మహిమ కలిగేటట్లుగా నడవాలో వాటన్నిటినీ కూడా మనకి బోధించేవాడుగా కూడా పరిశుద్ధాత్మ దేవుడు ఉంటాడు. ఈ వాక్యం దేవుని గురించినటువంటి జ్ఞానాన్ని మనకు ప్రసాదించేదిగా ఉంటుంది. దానిలో ఆ వెలుగులో మనం నడుచున్నప్పుడు మనకు ఏది ఎక్కడ ఏ విధంగా దానిని అన్వయించుకొని జీవించాలో దానికి కావలసినటువంటి వివేకాన్ని కూడా పరిశుద్ధాత్మ దేవుడు మనకు అనుగ్రహిస్తాడు. జ్ఞాన వివేకములు కలిగినటువంటి ఆత్మ మనలను ఆ విధంగా సత్యములోనికి, భవిష్యత్తులో జరగబోయేటువంటి మన జీవిత సంబంధమైన వాటన్నిటిని కూడా మనకి బోధించి నడిపించేవాడుగా ఉంటాడు. మనం ఈ లోకంలో ఉండగా ప్రభువు యొక్క రాకడ, ఆయన వచ్చినప్పుడు జరగబోయేటువంటి విషయాలు, తర్వాత అనేకమైనటువంటి విషయాలలో ఇప్పుడు మనం చక్కగా నడుచుకోవలసిన విధానం, ఆయన కొరకు జీవిస్తూ ఆయన మహిమను వెతుకుతూ ఆయన కొరకు మనం ప్రతిరోజు ఇవ్వబడినటువంటి అవకాశాలలో ప్రవర్తించవలసిన తీరు, వీటన్నిటిని కూడా ఆత్మ మనకు చక్కగా తెలియచెప్పి మనల్ని నడిపించేటువంటి వాడుగా ఉంటాడు. తర్వాత 14వ వచనం, ఆయన నా వాటిలోనివి తీసుకొని మీకు తెలియజేయను కనుక నన్ను మహిమపరచును. కనుక పరిశుద్ధాత్మ దేవుని యొక్క పని మన ప్రభువుకు సంబంధిత విషయాలను తీసుకొని ఆ విషయాలను మనకు తెలియజెప్పి కుమారుడిని మహిమపరిచేటువంటి కార్యాన్ని జరిగిస్తాడు. మన ప్రభువు ఈ లోకంలో ఉండగా తండ్రిని మహిమపరచగలిగేటువంటి విధంగా తన జీవితాన్ని జీవించాడు. చివరకు కల్వరి శిలువలో ఆయన చనిపోవటం అనడానికి కూడా తండ్రి యొక్క మహిమ కొరకు ఆయన ఆ కార్యాన్ని, మన రక్షణ ఇమిడి ఉన్నప్పటికీ అది తండ్రిని ఘనపరచగలిగే విధంగా చేస్తున్నాడు. అదేవిధంగా పరిశుద్ధాత్మ దేవుడు కుమారుడిని మహిమపరచగలిగే విధంగా మనతోటి వ్యవహరించేవాడుగా ఉంటాడు. కనుక తన స్వకీయ మహిమను వెతుకొనక నన్ను పంపిన వాని మహిమను నేను వెతుకువాడనని మన ప్రభువు చెప్పాడు. అలాగే పరిశుద్ధాత్మ దేవుడు మన ప్రభు అయిన యేసుక్రీస్తును మహిమపరిచేటువంటి కార్యాన్ని మన ద్వారా జరిగించేవాడుగా ఉంటాడు. కనుక మనలను స్వయంగా మహిమపరుచుకునేటువంటిది లేక ఇతర మనుషులను మహిమపరిచేటువంటిది కాకుండా అన్ని విషయాలలో మన గురి, గమ్యము, నిజమైనటువంటి ఆనందం ఇవన్నిటికీ కేంద్రంగా మన జీవితాన్ని ప్రభువు వైపు తిప్పుతాడు. అలా ఆ గురి వైపుకు తిప్పి ఆయన మహిమపరచుటకు మన జీవితాలను మలచి మరి కుమారుడు జరిగించిన అద్భుతమైనటువంటి కార్యాన్ని మరింత లోతుగా మనల్ని యొక్క గమనంలోనికి తీసుకుని వస్తూ మనల్ని నడిపించి ఆశీర్వదించేవాడుగా ఉంటాడు. అది మనందరం కూడా జరిగించవలసినటువంటి కార్యం. కనుక మన స్వయంగా మహిమను వెతుక్కొనక లేక లోకములో ఉన్న విషయాలను బట్టి మనము మహిమ పొందుట అనేది కాకుండా అన్ని విషయాలలో మరి కుమారుడిని మహిమపరచుట అనేటువంటిది మనకు ఆయన నేర్పేవాడుగా ఉంటాడు. అది మనందరిలో కూడా ఈ లోక సంబంధంగా ఉంటూ
స్వయం మహిమను వెదికేటువంటి అలవాటు కలిగినటువంటి మన జీవితాలు పరిశుద్ధాత్మ దేవుడు మనలో పని జరిగించడం ద్వారా మన మహిమను కాకుండా మనలో జరిగిస్తున్నటువంటి ఆ గొప్ప కార్యానికి ఆధారభూతుడైనటువంటి మన ప్రభువును మహిమపరచుట అనేటువంటిది మనకు నేర్పుతాడు. మన ప్రాణ సంబంధమైన జీవితం సిలువ వేయబడి కేవలము పునరుద్ధాన సంబంధమైన పరలోక సంబంధమైనటువంటి ఆ జీవం మనలో పనిచేసినప్పుడే మనము మన సృష్టికర్త అయిన తండ్రిని, మన రక్షకుడైన ప్రభు అయిన యేసుక్రీస్తును మహిమపరచుట ఏమిటో మనం అర్థం చేసుకోగలుగుతాం. దాని అనుభవంలోనికి మనలో నడిపించేటువంటి వాడు మన పరిశుద్ధాత్మ దేవుడే. తర్వాత 15వ వచనం మనం చూసినప్పుడు, తండ్రికి కలిగినవన్నీ నావి, అందుచేత ఆయన నా వాటిలోనివి తీసుకొని మీకు తెలియచేయనని నేను చెప్పితేనే. కనుక తండ్రి మనం చూసినప్పుడు హెబ్రీ పత్రిక 1వ అధ్యాయం 1-2 వచనాలు, పూర్వకాలమందు నానా సమయములలోనూ నానా విధములుగాను ప్రవక్తల ద్వారా మన పితరులతో మాట్లాడిన దేవుడు ఈ దినముల అంతమందు కుమారుని ద్వారా మనతో మాట్లాడిన. ఆయన ఆ కుమారుని సమస్తమునకు వారసునిగా నియమించును. ఆయన ద్వారా ప్రపంచములను నిర్మించును. ఆ విధంగా సమస్తమైన దానికి ఆయన వారసుడిగా నియమించబడిన వాడుగా ఉన్నాడు. ఆ తండ్రికి కలిగినవన్నీ కూడా కుమారుడివి. అందుచేత ఏవైతే తండ్రి ద్వారా కుమారుడికి అనుగ్రహించబడి ఉన్నాయో వాటిలోనివి తీసుకొని మీకు తెలియచేయను. కనుక కుమారుడు ఏది పొందబోతున్నాడో వాటిని ఆత్మ మనకు తెలియజెప్పేవాడుగా ఉంటాడు. చూడండి, దాని గురించిన వివరణ పౌలు ఇంకా కొన్ని చోట్ల ఈ విధంగా చెప్తాడు. రోమాపత్రిక 8వ అధ్యాయం 17వ వచనం, మనము పిల్లలమైతే వారసులము, అనగా దేవుని వారసులము, క్రీస్తుతో కూడా మహిమ పొందుటకు ఆయనతో శ్రమపడిన ఎడల క్రీస్తు తోడి వారసులము. ఇక 16వ వచనంలో కూడా చూడండి, మనము దేవుని పిల్లలమని ఆత్మ తానే మన ఆత్మతో కూడా సాక్ష్యం ఇచ్చుతున్నాడు. పరిశుద్ధాత్మ దేవుడు మనము దేవుని పిల్లలమని మనతో తెలియజెప్పుతూ, మనం పిల్లలం కనుక దేవుని వారసులం. కనుక ఈ దేవుని వారసులు ఏదైతే తండ్రి అయిన దేవుడు కుమారుని సమస్తమైన దానికి వారసుడిగా నియమించున్నాడో, ఆయనతో పాటుగా క్రీస్తు తోడి వారసులంగా మనలను కూడా ఆయన ఏ విధంగా శ్రమపడి ఉన్నాడో ఆ విధంగా శ్రమ పడినట్లయితే మరి క్రీస్తుతో కూడా మనం వారసులుగా చేయబడట అనేటువంటిది ఆత్మ మనకు తెలియజెప్పేవాడుగా ఉంటాడు. అది అంటే తండ్రికి కలిగినవన్నీ కుమారుడివి, కుమారునితో పాటుగా మనం శ్రమ పడినట్లయితే మనము క్రీస్తుతో తండ్రి కుమారుడికి అనుగ్రహించినవి మనము కూడా పొందగలిగేటట్లుగా చేయబడతాం. తర్వాత చూడండి, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 21వ వచనం, కాబట్టి ఎవడను మనుషుల యందు అతిశయింపకూడదు, ఎందుకంటే కుమారుని మహిమపరచడం అనేటువంటిది పరిశుద్ధాత్మ దేవుని చేసేటువంటి కార్యం. అలాగే మనం కూడా కుమారుడిని మహిమపరచాలనేటువంటిది తండ్రి యొక్క ఉద్దేశం. కనుక ఎవరు కూడా మనుషుల యందు అతిశయింపకూడదు. అంటే మనలను మహిమపరచుకున్నట్టు కానీ లేక మనం వేరే వారిని మహిమపరచుట కానీ కాకుండా సమస్తమును మీవే, పౌలైనను అపోలో అయినను కేఫా అయినను లోకమైనను జీవమైనను మరణమైనను ప్రస్తుతమందున్న ఏమైనను సమస్తమును మీవే, మీరు క్రీస్తు వారు, క్రీస్తు దేవునివాడు. అంటే తండ్రివి కుమారుడికి, కుమారుడివి మనకు అనుగ్రహించబడేటట్లుగా దాని యొక్క వివరణలోనికి పరిశుద్ధాత్మ దేవుడు మనలను నడిపించేవాడుగా ఉన్నాడు. దాని తర్వాత ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 8వ వచనం నుంచి 12వ వచనం వరకు, కాలము సంపూర్ణమైనప్పుడు జరగవలసిన ఏర్పాటును బట్టి ఆయన తన దయా సంకల్పం చొప్పున తన చిత్తమును గూర్చిన మర్మమును మనకు తెలియజేసి మనకు సంపూర్ణమైన జ్ఞాన వివేచన కలుగుటకు ఆ కృపను మన ఎడల విస్తరింపచేసిన. సో ఇక్కడ మనం చూస్తున్నాము, తండ్రి యొక్క దయా సంకల్పం చొప్పున ఆయన యొక్క చిత్తమును గూర్చిన మర్మాన్ని మనకు ఆత్మ ద్వారా తెలియపరిచేవాడుగా ఉన్నాడు. ఈ 10వ వచనంలో చూసినప్పుడు ఆ సంకల్పం ఏమిటంటే, పరలోకములో ఉన్నవే గాని భూమి మీద ఉన్నవే గాని సమస్తమును క్రీస్తునందు ఏకముగా సమకూర్చుకునవలనని తనలో తాను నిర్ణయించుకున్నాడు. ఇది తండ్రి యొక్క దయాపూర్వక సంకల్పం. తర్వాత అలా నిర్ణయించుకున్నటువంటి తండ్రి మరియు క్రీస్తునందు ముందుగా నిరీక్షించిన మనము తన మహిమకు కీర్తి కలుగజేయవలనని, అంటే పరిశుద్ధాత్మ దేవుడు వచ్చినప్పుడు
కుమారుని మహిమపరచగలిగే విధంగా ఏ విధంగా అయితే మనలను అటువంటి ప్రణాళిక చొప్పున నడిపించేటువంటి వాడిగా ఉంటాడో అలా ఆయన మహిమకు కీర్తి కలుగు చేయవాలని దేవుడు తన చిత్త ప్రకారమైన సంకల్పమును బట్టి మనలను ముందుగా నిర్ణయించి ఆయన యందు స్వాస్థ్యముగా ఏర్పరచను. ఆయన తన చిత్తానుసారంగా చేసిన నిర్ణయం చొప్పున సమస్త కార్యములు జరిగించుచున్నాడు. మీరును సత్యవాక్యమును అనగా మీ రక్షణ సువార్తను విని క్రీస్తునందు విశ్వాసం ఉంచి వాగ్దానము చేయబడిన ఆత్మచేత ముద్రించబడతారు. దేవుని మహిమకు కీర్తి కలుగుటకై ఆయన సంపాదించుకున్న ప్రజలకు విమోచన కలుగు నిమిత్తము ఈ ఆత్మ మన స్వాస్థ్యమునకు సంచకరువుగా ఉన్నాడు. కనుక అక్కడ చెప్పబడినటువంటి ఆత్మ, మనకి ఇక్కడ అనుగ్రహించబడినటువంటి ఆత్మ తన దయాపూర్వక సంకల్పం చొప్పున రాబోయే దినాలలో తన కుమారుడైన యేసుక్రీస్తునందు పరలోకంలో ఉన్నవి భూమి మీద ఉన్న మాట అన్నిటినీ కూడా ఏకముగా సమకూర్చుకొని దానిలో మనం కూడా స్వాస్థ్యాన్ని పొంది అలా పొందగలిగే విధంగా మనకు ఆత్మ ద్వారా ముద్రించి ఆ ఆత్మ తండ్రి ఏదైతే కుమారుడికి అనుగ్రహించబోతున్నాడో దానిలో మన పాలు ఏమైనదో, కుమారునితో పాటుగా మనం ఏ విధంగా వారసులంగా చేయబడతామో వాటన్నిటినీ కూడా మనకు తెలియజేసేటువంటి ప్రక్రియను పరిశుద్ధాత్మ దేవుడు విశ్వాసుల జీవితాలలో కొనసాగించేవాడుగా ఉంటాడు. అది ఎంతో గొప్ప ధన్యకరమైనటువంటి సంగతి. ఆ విధంగా మన అతిశయము మహిమ అంతయు కూడా ప్రభు వైపు కేంద్రీకృతమైనప్పుడు మనము తండ్రి ద్వారా కుమారునికి అనుగ్రహించిన వాటన్నిటిలో కూడా పాలు పొందబోయేటువంటి విషయాలను కూడా పరిశుద్ధాత్మ దేవుడు మనకు బోధించి మనకు ఈ లోకము నుంచి వేరైన జీవితము, మన అలవాటు నుంచి, ప్రాణ సంబంధమైన జీవితం నుంచి, శరీర సంబంధమైన జీవితం నుంచి విడుదల పొంది ఆత్మ సంబంధమైన అనుభవంలో నడిపించబడగలుగుటకు దేవుడు మనందరికీ కృప చూపిస్తాడు. దాని యొక్క అవగాహన పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ ఆ వెలుగును ప్రసాదించి ఆయన మాటలు వినగలిగి ఆ వెలుగులో నడవగలగటానికి మనకి ఇవ్వబడిన పరిశుద్ధాత్మ దేవుని యొక్క గుర్తింపును మనం సరైన విధంగా తెలుసుకొని ఆ విధంగా నడవగలగటానికి దేవుడు మనందరికీ సహాయం చేయనుగాక. ప్రార్థించుకుందాం. మా జీవం కలిగిన తండ్రి, మీకెంతో వందనాలు. మీ కృపలో మాకు అనుగ్రహించిన ఈ వాక్య భాగాన్ని బట్టి కూడా స్తుతి వందనాలు చెల్లిస్తున్నాం. దీన్ని మా కొరకే ఆశీర్వదించి మరి ఆత్మ మాలో ఉండి సర్వసత్యంలోనికి ప్రభువుని గురించిన దానిలోనికి నడిపించబడటనే అనుభవంలో మేము చక్కగా జీవిస్తూ తండ్రి యొక్క ఉన్నతమైన ఉద్దేశాల మేరకు మా జీవితాలు ప్రతిరోజు కట్టబడగలుగుటకు సహాయపడమని మా రక్షకుడు ప్రభు అయిన యేసు నామమున అడుగుతున్నాం తండ్రి. ఆమేన్.